హలో అండి. మీకోసం ఒక చక్కని కథ. అనసూయ, మన పిల్లలిద్దరూ ఎంత గొప్పవాళ్ళైపోయారో చూసావా? అసలు మన పిల్లలని చెప్పుకోవడం కాదు కానీ ఇంత గొప్పవాళ్ళైపోతారని మాత్రం నేను ఊహించలేదు. అబ్బా, ఎంతమంది వచ్చారు మన మనవడి పెళ్ళికి. అందరూ మన పిల్లల్ని పొగిడేవాళ్లే. ఎంత కన్నుల పండుగగా జరిగింది పెళ్ళి. సినిమాల్లో చూస్తుంటామే అలా అనిపించింది. ఇదంతా మన అదృష్టమేనే, ఏమంటావు అడిగాడు భార్యను రామచంద్రం. అవునండి, నాకు చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే. ఇదంతా మీ దయవల్లనే కదండి. మీ మంచితనమే మీ పిల్లలకు వచ్చింది అంది అనసూయ. ఇందులో నా దయ ఏముంది? వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నారు, కోరుకున్న పిల్లలతో పెళ్ళిళ్ళు చేశాం, మనకు బాధ్యత తీరింది అన్నాడు రామచంద్రం. ఏమండి, మనం ఇంకా ఆ ఊర్లో ఉండి ఏం చేస్తాం? ఉన్న పొలం అమ్మి హాయిగా ఇక్కడే పిల్లలతో ఉండొచ్చు కదా. ఎంతకాలం పిల్లలకు దూరంగా ఉంటాం చెప్పండి అన్నది అనసూయ. నాకు మాత్రం రావాలని లేదు. అక్కడ ఆ పల్లె వాతావరణం అంటే నాకు ప్రాణంతో సమానం. అయినా మన పొలాలు, మన ఇల్లు అవన్నీ విడిచిపెట్టి ఇక్కడేం చేస్తాం? మనకు తోచొద్దు ఇక్కడ. చూడు అనసూయ, నీకు రావాలని ఉంటే గనక వాళ్ళంతట వాళ్ళు రమ్మంటే అప్పుడు వచ్చి ఉందువు గాని, సరేనా అన్నాడు రామచంద్రం. అదేంటండి, మీరక్కడ నేనెక్కడ ఉండటం కుదరని పని. మీరెక్కడ ఉంటే అదే నా స్వర్గసీమ. అంతేకాని వాళ్ళు పిలిచినా మీరు రాకుండా నేను రాను. ఏదో పిల్లల మీద మమకారంతో అలా అడిగాను అంది అనసూయ. పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగిందని అందరూ మెచ్చుకుంటుంటే పొంగిపోయారు రామచంద్రయ్య, పెద్ద కొడుకు, కోడలు. అందరూ వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్లకు కనీసం తల్లిని గాని తండ్రిని గాని ఏ ఒక్కరికి పరిచయం చేయలేదు. కనీసం తిన్నారా, ఏమైనా కావాలా అని పెద్ద కొడుకు సతీష్ కానీ కోడలు సరిత కానీ అడిగిన పాపాన పోలేదు. ఎవరో దూరపు చుట్టాలు వచ్చినట్లు ఒకసారి వచ్చి పలకరించి వెళ్ళారు. పోనీ చిన్న కొడుకు మహేష్ అయినా పట్టించుకుంటాడేమో అంటే అతను అంతే. పిల్లలు పిలుస్తున్నారంటూ భార్య వెనకాలే వెళ్ళిపోయాడు. పాపం చాలా బిజీగా ఉన్నారు అని సరిపెట్టుకున్నారు రామచంద్రయ్య దంపతులు. అమ్మా అమ్మా అంటూ పిలుస్తూ వచ్చాడు సతీష్ వాళ్ళున్న గది దగ్గరకు. రామచంద్రయ్య అలసిపోయి పడుకున్నాడేమో, కొడుకు పిలుపు వినిపించలేదు. అనసూయ లేచి వచ్చింది కొడుకు పిలుస్తున్నాడన్న ఆనందంలో. ఏమిటి బాబు పిలిచావు అడిగింది అనసూయ. మీ ఆయనతోటి మా పరువంతా పోయిందమ్మా. ఆ వేషమేంటి? అసలైన రాకుంటే ఏం? ముతక దోతి మోకాల వరకు కట్టుకుని కనిపించిన వాళ్ళందరికీ సతీష్ మావోడే అంటూ చెప్పాడట. అసలు ఏమనుకుంటున్నాడు ఆయన? వచ్చిన వాళ్ళు ఒక చోట కూర్చుని ఉండొచ్చు కదా. అందరూ వింతగా నా దగ్గరికి వచ్చి మీ నాన్నని చెబుతున్నారు, పిచ్చివాళ్లా ఉన్నాడు అని ఒకరు, ఇంకొకరేమో ఇంత అందగాడివి, నీకు అలాంటి తండ్రి ఏమిటి అని ఒకరు. వాళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్స్. వాళ్ళ ముందు నా పరువు పోయింది రొసరొసలాడుతూ అన్నాడు సతీష్. నోటమాట రాక అలాగే నిలబడిపోయింది అనసూయ. అవునండి, నాకు అలానే జరిగింది. మీ మామగారు అత్తగారు వచ్చారంట కదా. పాపం మీ అత్తయ్య చాలా బాగుంది. మీ మామగారేంటి బొండ్రొత్తులా ఉన్నాడు? అసలు ఆ మనిషిని ఎలా భరిస్తావే అంటూ మా ఫ్రెండ్స్ అంతా అడగటమే అంటూ వచ్చింది సరిత. అనసూయలో ఆవేశం కట్టలు తెంచుకుంది. ఒక్క ఉదుటిన కొడుకు కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయించింది. ఎవర్రా బంట్రోతు? కన్న తండ్రిని పట్టుకుని అనే మాటలేనా ఇవి? ఏమన్నావు? మా ఆయన అంటే నీకు కన్న తండ్రి అన్న సంగతి కూడా మర్చిపోయావా? ఒరేయ్, మీ నాన్నలాంటి వాణ్ణి అంటే కళ్ళు పోతాయిరా. ఏమన్నావు? ముతక దోతి కట్టుకున్నాడని కదూ. నువ్వేనాడైనా మన ఊరు వచ్చి అమ్మా నాన్నలు ఎలా ఉన్నారని చూసి కట్టుకోవడానికి 4 గుడ్డలు తెచ్చి పెట్టావా? ఏం చేశారని మీరు ఆయనకు? ఆయన్ను అనే అధికారం మీకెక్కడుంది? మీరు పుట్టిననాటి నుండి నా కొడుకులు నా కొడుకులు అంటూ మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా పెంచాడురా ఆయన. తాను ముతక బట్టలు కట్టుకున్నా మనకేనాడు తక్కువ చేయలేదు. మీరు స్కూల్కి వెళ్తే బట్టలు నీట్గా ఉండాలని తనే ఉతికి ఇస్త్రీ చేసి నీకు నీ తమ్ముడికి ఇచ్చేవాడు. అహర్నిశలు కంటికి రెప్పలా కాపాడేవాడు. అలాంటివాడు ఇవాళ మీ కళ్ళకు పరువు తీసేవాళ్లాగా కనిపించాడా? దేవుడా, ఎలాంటి కొడుకుల్ని ఇచ్చావయ్యా? అమ్మా, నేనిప్పుడు అంత కాని మాటలు ఏమన్నాను? అందరి ముందు అలా మాసిన బట్టలతో ఉండవద్దు అన్నాను. అంత మాత్రానికే నాన్నను అనరాని మాటలు అన్నట్లు బాధపడతావేంటమ్మా? మాకు తెలీదా నీ గురించి, నాన్న గురించి? మా కోసం మీరెంత కష్టపడ్డారో మేము చూడలేదా? ఒక్క మా కోసమేనా? మన వాళ్ళందరి కోసం రెక్కలు ముక్కలు చేసుకున్నారు. పరువు ప్రతిష్టలని నోరు మెదపకుండా నువ్వు చేసిన బండ చాకరీ ఎలా మర్చిపోతాననుకున్నావు? ఎన్ని రాత్రులు నువ్వు పస్తులుండలేదు?
మాకు ఊహ తెలిసాక ఎన్నిసార్లు నీ కంటినీరు తుడవలేదు. అలాంటి మేము మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూడాలనుకున్నాం. కానీ మీరేమో రమ్మంటే రారు మా దగ్గరకు. ఎంతసేపు పెద్దవాళ్ళున్నారు, వాళ్ళను వదిలి ఎలా రావటం అంటారు. ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను. వారం ముందు రండి అని పిలిచినా మీరు రాలేదు. తీరా సమయానికి వచ్చారు. పోనీ వచ్చేటప్పుడు నాన్న గాని నువ్వు గాని మంచి బట్టలు కట్టుకుని వచ్చి ఉంటే నలుగురిలో మనకే కదమ్మా గౌరవం. అందరూ ఏమనుకున్నారో తెలుసా? ఎంత సంపాదన ఉంటే ఏం లాభం? కన్న తల్లిదండ్రులను మంచిగా చూడలేకపోయిన తర్వాత పాపం వాళ్ళని చూస్తుంటే జాలి వేస్తుంది అని ఇలా తలో మాట అంటుంటే భరించలేకపోయాను. వీళ్ళేమో స్వర్గ సుఖాలు అనుభవిస్తుంటే పాపం వాళ్ళేమో కటిక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళలా ఉన్నారు అని అంటూ ఉంటే సహించలేకపోయాను. నన్ను క్షమించమ్మా అంటూ 2 కాళ్ళు పట్టుకున్నాడు. చచ్చా అదేమిట్రా లే అంటూ కొడుకును దగ్గర కదుముకుంది. గిర్రున వెనక్కి తిరిగిపోయింది సతీష్ భార్య సరిత కోపంతో. ఒరేయ్, కోడలికి కోపం వచ్చినట్లుంది, వెళ్ళి సముదాయించు. మన మాటలు మీ నాన్నగారు విని ఉంటే చాలా బాధపడిపోయేవారు అని కొడుకును పంపి లోపలికి వచ్చింది. ఏమండి, మీరు పడుకోలేదా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. కొడుకు మాటలు విన్నాడేమోనని కంగారు పడుతూ. మీ మాటలు నేను వినకూడదు అనుకున్నా కదూ పిచ్చిదానా. నీకిప్పటికైనా అర్థమైందనుకుంటాను మన పిల్లల మనస్తత్వం. ఎక్కడ ఉండవలసిన వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది. సరే కానీ మన బ్యాగులు సర్దిపెట్టు. రేపు పొద్దుటే మన ఊరు వెళ్ళిపోదాం చెప్పాడు. మంచం మీద పడుకుని నిండా దుప్పటి కప్పుకున్నాడు. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. చేష్టలుడిగిపోయిన దానిలా నోట మాట రాక అలాగే నిలబడిపోయింది. అంతా విన్నాడు. ఇక ఆయన ఎవరి మాట వినడు. వెళ్ళిపోవాల్సిందే. పాపం సతీష్ ఎంత బాధపడతాడో. నా కర్మ కాకపోతే ఏదో 4 రోజులు సంతోషంగా ఉందామని వస్తే ఆదిలోనే హంసపాదు అన్నట్లయింది. అంతేలే, సుఖపడే రాత నాకు లేదు అనుకుంటూ ముసుగు తన్ని పడుకుంది. సరిత, నాన్న లేచారా? కాఫీ ఏమైనా తాగారా అడిగాడు సతీష్ ఉదయం లేస్తూనే. ఏమోనండి, నేను ఇంతకుముందే లేచాను. అయినా వాళ్ళకు పొద్దుటే లేచే అలవాటు కదా, లేచే ఉంటారు అంటూ నేను స్నానానికి వెళ్తున్నాను, మీరు వెళ్ళి చూసిరండి అంది. ఆమెలో ఇంకా నిన్నటి కోపం పోలేదు. సరే నేను చూస్తాలే అని వచ్చాడు తల్లి తండ్రి ఉన్న గదిలోకి. గదిలో తల్లి తండ్రి కనిపించలేదు. వాళ్ళకు సంబంధించిన వస్తువులు లేవు. అర్థమైపోయింది సతీష్కు. నాన్నకు కోపం వచ్చి వెళ్ళిపోయినట్లున్నారు. నిన్న జరిగిన సంభాషణ విన్నారేమో. చచా, నేను ఆలోచన లేకుండా మాట్లాడేశాను. వాళ్ళెవరో అన్నారని ఆవేశపడి కన్న తల్లి తండ్రిని బాధ పెట్టాను. నా విచక్షణా జ్ఞానం ఏమైంది? పాపం అంత దూరం నుండి రమ్మనగానే రెక్కలు కట్టుకుని వచ్చారు. కనీసం నేను వెళ్ళి వాళ్ళను నా కారులో కూడా తీసుకురాలేదు. కారుండి కూడా మనసంతా బాధతో నిండిపోయింది. ఏమండి, మీ అమ్మా నాన్నగారు లేచారా? కాఫీ టీ తాగారట్నా అడిగింది లోపలికి వచ్చిన భర్తను సరిత చిన్నపోయి వస్తున్న భర్తను చూసి. సరిత, అత్తయ్య మామయ్య అనలేవు. వెళ్ళిపోయారు సరిత వాళ్ళు. మనం వేసిన నిష్ఠూరాలు భరించలేక వెళ్ళిపోయారు. బయట వాళ్ళు ఏదేదో అన్నారని నువ్వు నన్ను బాగా ఉసుగొల్పావు. నా కన్న తల్లిదండ్రులని కూడా చూడకుండా వాళ్ళ మీద విరుచుకుపడ్డాను. నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి వాళ్ళు నన్ను పల్లెత్తు మాటని ఎరుగరు. అలాంటిది నేను వాళ్ళ మనసు చాలా క్షోభ పెట్టాను. అందుకే అంటారు ఆడవాళ్ళ మాటలు వింటే ఇలాగే ఉంటుందని అని కోపంగా బయటికి వెళ్ళిపోయాడు సతీష్. అలా బయట తిరిగి సాయంకాలం వచ్చాడు ఇంటికి అలసిపోయిన ముఖంతో. సతీష్ను చూస్తేనే తెలుస్తుంది ఎంత బాధపడుతున్నది. అందుకే గమ్మున ఉండిపోయింది. సాయంకాలం రంగన్న వచ్చాడు. వస్తూనే, బాబు, నాన్నగారు ఏం చేస్తున్నారు అని అడిగాడు. రంగన్న రామచంద్రకు కుడి భుజం లాంటివాడు. వ్యవసాయంలో తోడుగా ఉంటూ ఆయన ఎంత చెబితే అంత అన్నట్లుగా మసులుకుంటాడు. రంగన్న కొడుకు కూతురు సిటీలోనే ఉంటారు కాబట్టి రంగన్నను తీసుకుని వచ్చాడు రామచంద్రం. ఆ పట్నంలో ఎటు వెళ్లాలో తెలియదు. రంగన్నను చూడగానే సతీష్ ముఖం వెలవెలబోయింది. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అదేంటి బాబు అలాగున్నారేంటి? ఒంట్లో బాగోలేదా? నాన్నగారు ఏమైనా అన్నారా అడిగాడు. అబ్బే అదేం లేదు రంగన్న. నాన్నగారు మమ్మల్ని ఏనాడు ఒక్క మాట అనలేదు కానీ ఆగాడు సతీష్ ఎలా చెప్పాలో అని. ఏమైంది బాబు? ఏం జరిగిందో చెప్పు బాబు అడిగాడు రంగన్న. చెబుతా రంగన్న. చిన్నప్పటి నుండి నీ చేతుల్లో పెరిగిన వాళ్ళం. నీ దగ్గర దాపరికమేముంది? నువ్వు చూసావు కదా అని జరిగింది చెప్పాడు సతీష్. ఎంత పని చేసావు బాబు. మీ నాన్న శ్రీరామచంద్రుల్లా మాట తప్పని మనిషి. తన సుఖం తాను కోరడు. ఎంతసేపు పరుల సుఖం కోసం కష్టపడే మనిషి బాబు. ఏమన్నావు? మీ నాన్న బంట్రోతులా ఉన్నాడని కదా.
మీకోసం ఆయన పడ్డ కష్టాలకు మీరిచ్చే బహుమానమా బాబు అది? ఆయన ఊరందరికీ జమీందారు, కానీ మీకోసం ఆయన చేసిన త్యాగం వింటే మీరెంత పొరపాటు చేశారో తెలుస్తుంది అంటూ చెప్పడం ఆపాడు. ఏమిటి రంగన్నాది? చెప్పడం ఆపావెందుకు చెప్పు. ఇప్పటికే మేము చాలా తప్పు చేశాం. వాళ్ళను పట్టించుకోకుండా మా సుఖాలు మావి అనుకుని చాలా తప్పు చేశాం రంగన్న. అమ్మా నాన్నలను ఇక మాతో ఉండేలా చూసుకుంటాం. చెప్పు రంగన్న, ఖర్చు వేస్తున్న మనసుతో అన్నాడు సతీష్. బాబు, ఈ విషయం ఇన్నాళ్ళుగా దాచి ఉంచారు అంటే అది కేవలం మీ నాన్నకు, నిన్ను కన్న తల్లికి, నా భార్య కవితకు మాత్రమే తెలుసు అనుకున్నారు మీ నాన్న. నాకు తెలుసన్న సంగతి మీ నాన్నకు తెలియదు బాబు. రామచంద్రం గారు, అనసూయమ్మ మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కారు బాబు. మీ తల్లి చేసిన తప్పులకు మిమ్మల్ని అక్కున చేర్చుకున్న గొప్ప త్యాగమూర్తి. రంగన్న చెబుతున్న మాటలకు పక్కలో బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాడు సతీష్. రంగన్న, నువ్వు చెబుతున్నది గొంతులో నుండి మాట రావటం లేదు. బాధతో సుడులు తిరుగుతుంది. జరిగింది ఇప్పటికైనా మీకు తెలియకపోతే ఎలా? ఆయన్ను బంట్రోతు అన్న మీ మాటలకు అర్థం తెలియాలి. అందుకే మీకు చెప్పటానికే నిర్ణయించుకున్నాను. మొత్తం విన్నాక అప్పుడు ఏం నిర్ణయించుకుంటారో మీ ఇష్టం అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. రామాపురం ఊరిలో జమీందారులు అంటే రామచంద్రం. పేరుకు ఊరికి తగ్గట్లుగానే పేరు తెచ్చుకున్నారు. జమీందారులకు ఉండవలసిన ఆస్తిపరుడు కాకపోయినా ఆ ఊర్లో ధనవంతుడిగానే చెప్పవచ్చు. ఇంటి బాధ్యతలే కాదు, ఊర్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా తన కష్టంగానే భావించేవాడు. ఇక ఆయన ఇల్లాలు అనసూయ చాలా ఓర్పుగల ఇల్లాలు. ఒకరి మనసు నొప్పించే రకం కాదు. ఇంట్లో అత్త, మామ, భర్త వదిలేసిన ఆడపడుచు, అవిటి మరిది, ఇంతమందికి సేవ చేయటంతో పాటు ఊర్లో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఇక్కడికి రావాల్సిందే. అనసూయ అందరికీ చేసి పెట్టాల్సిందే. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తుంది. భగవంతుడు సంతానం లేటుగా ఇచ్చాడు. 9 నెలలు కష్టపడి మోసింది. కానీ చివరి నిమిషంలో పుట్టిన పిల్లాన్ని బ్రతికించుకోలేకపోయారు. అదే సమయంలో కవల పిల్లలు కని కన్ను మూసిందో తల్లి. అక్కడున్న ఆయమ్మ రామచంద్రం దగ్గరకు వచ్చి, అయ్యా, నీ భార్యకు పుట్టిన పిల్లాడు పోయాడు కదా, ఆ కవల పిల్లలను మీరు తీసుకోండి అయ్యా. పాపం తల్లి లేని పిల్లలు, వాళ్లకు న్యాయం చేయండి. లేకపోతే రోడ్డు మీద అడుగు తినే పరిస్థితి వస్తుంది వాళ్లకు. ముక్కు పచ్చలారని పసికందులు బాబు అంటూ ప్రాధేయపడసాగింది. ఆయమ్మ, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ వాళ్ళు ఎవరో ఏమిటో తెలియదు. పిల్లల తండ్రి వచ్చి గొడవ చేస్తే ఎలా? బయట వాళ్లకు తెలిస్తే ఏమనుకుంటారో కదా. రేపు వీళ్ళు పెరిగి పెద్దయ్యాక మమ్మల్ని విడిచి వెళ్ళిపోతే ఆ పరిస్థితి ఏమిటి? కడుపున పుట్టిన పిల్లలైతే కష్టమో సుఖమో కడవరకు కనిపెట్టుకుని ఉంటారు అని చెప్పాడు ఆయమ్మతో. బాబు, మీరన్నట్టుగా ఈ విషయం వాళ్ళకు తెలిస్తే కదా, మీకు నాకు తప్ప మూడో కంటికి వాడికి కూడా తెలియదు. పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. తల్లి మోసగించబడిన మనిషి, పైగా ప్రాణాలతో లేదు. అందుకని నా మాట కాదనకండి అని బలవంతంగా ఒప్పించింది. ఇంకా మత్తుల నుండి బయటకు రాని అనసూయ పక్కలో పడుకోబెట్టింది ఆ కవల పిల్లలను. 2 చేతులు జోడించింది ఆయమ్మ. ఆయమ్మ, నీ మంచితనానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో నాకు తెలియటం లేదు. ఎందుకంటే రేపు మళ్ళీ మాకు పిల్లలు పుడతారో లేదో ఆ భగవంతుడే ఈ రూపంగా మాకు ఇచ్చాడు. కానీ ఈ విషయం మనిద్దరిలోనే ఉండిపోతుందని ఒట్టు వేసి చెప్పు అంటూ చెయ్యి చాచాడు రామచంద్రం. నేను మాట తప్పేదాన్ని కాదు బాబు. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ విషయం నాలో దాచుకుంటా. మీరు చూపిన మంచితనం చాలు నాకు. పెద్దదాన్ని, ఒక మంచి పని చేశానన్న తృప్తి చాలు అని చేతిలో చెయ్యి వేసింది. ఈ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ నా భార్య కవిత విన్న సంగతి వాళ్ళెవరూ గమనించలేదు. మేము ఎవరికీ తెలియనివ్వకుండా ఈ రహస్యం ఇప్పటి వరకు మాతోనే ఉండిపోయింది. ఇక ఆ రోజు నుండి రామచంద్రన్ దంపతులకు మిన్నంటిన ఆనందం. అల్లారు ముద్దుగా కాలు కింద పెడితే ఎక్కడా దెబ్బలు తగులుతాయో అన్నంత అతిగా పెంచారు. మీకోసం ఎంతగానో ఖర్చు చేశారు. మంచి చదువులు చెప్పించారు. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం మీ నాన్న. ఆ రోజు మిమ్మల్ని అక్కును చేర్చుకోకపోయినట్లయితే ఎవరు బంట్రోతులు అయ్యేవారో మీకు అర్థమైందనుకుంటా. అంతేకాదు, మీరింత పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవటానికి అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనుకున్నారు? మీ నాన్న కష్టపడి సంపాదించిన ఆస్తులు అమ్మి మీకు పంపించారు. నాన్న డబ్బు పంపిస్తున్నారు కదా, ఎక్కడదని ఏనాడైనా అడిగారా బాబు మీరు? ఎందుకు పంపిస్తున్నారు? మేము కష్టపడి సంపాదిస్తున్నాం కదా, మీరెందుకు కష్టపడుతున్నారని అనరు. ఎందుకంటే పుణ్యానికి వస్తుంది కదా అని. అంతేనా బాబు? చెప్పడం ఆపాడు రంగన్న. రంగన్న, నువ్వు చెప్పింది వింటుంటే సినిమాలోలాగా అనిపిస్తుంది. మేము ఎంత మూర్ఖంగా ఉన్నామనేది అర్థమవుతుంది.
మాకింత మంచి తల్లిదండ్రులు ఉన్నందుకు మేము చాలా అదృష్టవంతులం. మేము అన్ని మాటలు అంటుంటే గమ్మున ఉండిపోయారే తప్ప మీరు ఎవరు మమ్మల్ని అనటానికి అనలేదు. అమ్మకు కూడా తెలియకుండా మమ్మల్ని తన సొంత కొడుకుల కంటే బాగా చూసుకున్నారు. అసలు నువ్వు చెబితే తప్ప నమ్మబుద్ధి కావటం లేదు రంగన్న. బాధతో కళ్ళ వెంబడ నీళ్లు దారగా వస్తుండగా అన్నాడు సతీష్. బాబు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటికైనా వాళ్ళను అర్థం చేసుకుని వాళ్ళ రుణం తీర్చుకోండి. మీ నాన్నకు ఈ విషయం నేను చెప్పినట్లు తెలియనివ్వకండి. నమ్మకాన్ని వమ్ము చేశాననుకుంటారు నన్ను. మా స్నేహం ఇప్పటిది కాదు, దాన్ని అలాగే కాపాడుకుంటాం అని చెప్పాడు రంగన్న. రంగన్న, నాకొక సహాయం చేస్తావా అడిగాడు సతీష్. తప్పకుండా చేస్తాను బాబు. ఇంతకు ఏమిటా సహాయం అడిగాడు రంగన్న. నాకు ఈ విషయాలు తెలియకముందు నాన్నను అమ్మను ఎలాగైనా ఇక్కడికి తీసుకురావటానికి నేను తమ్ముడు ముందుగా అనుకుని ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నాం. అందరం కలిసి ఉందామనే ఆలోచనతో. అంతేకాదు, ఇక్కడకు 1 మైలు దూరంలో 2 ఎకరాల పొలం కూడా కొన్నాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఊరికే ఉండమంటే నాన్నకు తోచదు కదా. అందుకని అక్కడ చేసే వ్యవసాయం ఇక్కడ దగ్గర ఉండి చేసుకుంటాడని అనుకున్నాం. కానీ అంతా తారుమారైంది. ఆవేశంలో నేను నోరు జారాను. నాన్నకు పట్టింపులు ఎక్కువ. నేను పిలిచినా ఇప్పుడు రాడు. అందుకని నాన్నను నువ్వు ఎలాగైనా తీసుకురావాలి. ఏం చెప్పి తీసుకువస్తావో నీ ఇష్టం. అంతేకాదు, నాన్న వచ్చే వరకు తిండి తెప్పులు మానేస్తాను. ఇంకో విషయం నీకు చెప్పాలి. నువ్వు నాన్నతో పాటుగా ఇక్కడే ఉంటున్నావు. అక్కడ ఒక్కడవే ఉంటున్నావు కదా. నీ కొడుకు కూతురు ఇక్కడే ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూద్దు గాని అని చెప్పడం ఆపాడు. రంగన్న అమితానందంతో, బాబు, ఇంత మంచి హృదయం ఉన్న మీరు ఆ తండ్రికి తగ్గ కొడుకులే బాబు. ఇన్ని విషయాలు ముందే తెలుసుంటే మీ గురించి చెప్పకపోయేవాడిని. నేను తొందరపడ్డాను. మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. సరే బాబు, మీ అమ్మా నాన్నలను ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆ పూట అక్కడ భోజనం ముగించుకొని బయలుదేరాడు రంగన్న. సతీష్ మనసులో ఏదో ఆరాటం. తండ్రి వస్తే గాని తీరని వేదన. తమ్ముడితో భార్యతో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకున్నారు. వాళ్ళ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూడసాగారు. అన్నమాట ప్రకారం రామచంద్రం అనసూయమ్మలను తీసుకొచ్చాడు. ఎలా ఒప్పించాడో గాని మొత్తానికి మాట నిలబెట్టుకున్నాడు రంగన్న. తల్లిదండ్రులను చూడగానే ఉప్పొంగిన ఆనందంతో గబగబా వచ్చి హృదయానికి హత్తుకొని కాళ్లకు నమస్కారం చేసి, అమ్మా, నాన్న, మమ్మల్ని క్షమించండి అంటూ కన్నీళ్లతో కాలు కడిగారు. ఏమీ అర్థం కాక రంగన్న వైపు చూశారు ఆ దంపతులు. అప్పుడు రంగన్న ముందుకు వచ్చి, నేను మీకు అలా చెప్పకపోయి ఉంటే మీరు వచ్చేవాళ్ళేనా? నీ పంతం పట్టుదల నాకు తెలియవా అన్నాడు. రామచంద్రం రంగన్న వైపు కోపంగా చూశాడు. అబద్ధాలు చెప్పటానికైనా అద్దం పద్దం ఉండాలి. నోటికి ఏదొస్తే అది చెప్పేయడమేనా అని గదమాయించి, ఎంత హడలిపోయానో తెలుసా అంటూ కొడుకులను దగ్గరకు తీసుకున్నాడు. ఏం చెప్పావు రంగన్న? చిన్నబోయిన ముఖంతో నిలబడ్డ రంగన్న అడిగాడు సతీష్. మామూలుగా చెప్తే మీ నాన్న రారు కదా, అందుకని చిన్న అబద్ధం ఆడాల్సి వచ్చింది. మీకు యాక్సిడెంట్ అయిందని, నాన్న అని కలవరిస్తున్నారని చెప్పాను. అంతే. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా చెరో 2 బట్టలు గబగబా సంచిలో వేసుకుని నన్ను వాళ్ళతో రమ్మని హడావిడి చేసి, ఇదిగో ఇలా వచ్చాం అని చెప్పాడు. నాన్న, మా తప్పును క్షమించండి అంటూ వాళ్ళ కోసం ఏమేమి చేశారో రంగన్నకు చెప్పినవన్నీ చెప్పాడు సతీష్. అంతేకాదు, వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకున్నాక పొలం వైపు తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక పెద్ద కమాన్ లాంటిది కనబడింది. దానిమీద పెద్ద పెద్ద అక్షరాలతో రామచంద్ర వ్యవసాయ క్షేత్రం అని ఉంది. అది చూసి ఉబ్బు తబ్బిబ్బయ్యారు రామచంద్రం, అనసూయ. అనసూయకైతే కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలే. లోపలకు అడుగు పెడుతూ ఆర్తిగా చూసుకున్నాడు పొలమంతా. చూసావా రంగన్న, నా కొడుకులు ఎంత ప్రయోజకులయ్యారో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్నాళ్ళుగా నా పిల్లలకు నా మీద ప్రేమ లేదు అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది నేనెంత పొరపాటు పడ్డానో అని అనసూయ వైపు తిరిగి, చూసావటోయ్ నా కొడుకుల గొప్పతనం అంటూ మీసం మేలేసి, నువ్వు కోరుకున్నట్లుగా మనం ఇక్కడే ఉండిపోతున్నాం, నీకు ఇష్టమేగా అని భార్య భుజం మీద చేయి వేసి అడిగాడు. ఆమె ఆనందంతో కొడుకుల వైపు చూసింది. ఇకనైనా నాకు విశ్రాంతి దొరుకుతుంది అనుకుంది మనసులో. ఇంటికి వచ్చేటప్పుడు చూశాడు గేటుకి ఇరువైపులా ఉన్న బోర్డు. అనసూయ నిలయం అని ఒకవైపు, రామచంద్ర కరుణ అని ఇంకోవైపు. అత్యంత ఉత్సాహంతో కొడుకులిద్దరినీ కౌగుల్లోకి తీసుకుని నా పెంపకంలో లోటు లేదు అనుకుని మురిసిపోయాడు. అనసూయ, నేనెక్కడా పొరపాటు చేయలేదు. ఎవరికి రాసిపెట్టి ఉందో వాళ్ళు అనుభవిస్తున్నారు. నీకు నేను అన్యాయం చేశానని బాధపడ్డాను చాలాసార్లు. మనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను, నీకు చెప్పకుండా. ఎందుకంటే
ఈ కవల పిల్లలు అన్యాయమైపోతారేమోనని, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని అసమర్థుడు కాకూడదని అలా చేశాను. నన్ను క్షమించు అని మనసులో అనుకున్నాడు. ఏమిటి అందరూ అలానే చూస్తున్నారు నన్ను? ఏమైంది అడిగాడు రామచంద్రం. ఏముంది, నువ్వేదో కలగంటున్నావని, ఇంకో 2 పిల్లలు పుడితే ఎలా ఉండేదని ఆలోచిస్తున్నావని అనుకుంటున్నాను అన్నాడు రంగన్న. మనసులో మాత్రం నాకు తెలియదు నువ్వేమీ ఆలోచిస్తున్నావో అనుకున్నాడు. నాన్న, మేము ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నామో, రోడ్డు మీద అడుక్కొని తినవలసిన మా బ్రతుకులకు పంచభక్ష పరమాణం తినగలిగే అదృష్టాన్ని కల్పించావు. ఏమి చేసి నీ రుణం తీర్చుకోగలం? మనసులో అనుకుని సతీష్, మహేష్లు ఆనందంతో తండ్రి వైపు చూస్తున్నారు. కోడళ్ళిద్దరూ అత్తను మామను కూర్చోబెట్టి పెద్ద పూలమాల తెచ్చి ఇద్దరికీ కలిపి వేశారు. మనసున్న మహారాజు మా మామయ్య అంటూ ఆప్యాయతగా వాళ్ళ భుజాల మీద తలవాల్చి చెరొక పక్కగా కూర్చున్నారు. రంగన్న తన 2 చేతి వేళ్లతో ఫోటో తీస్తున్నట్లుగా రెడీ అన్నాడు. అందరూ గొల్లుమని నవ్వారు.